రంజాన్ సందర్భంగా కొండపిలో రంజాన్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు మంత్రి డోలా స్వామి. ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పవిత్రతకు, త్యాగానికి, మత సామరస్యానికి రంజాన్ ప్రతీక అని గుర్తు చేశారు. ప్రకాశంలో జరిగిన ఈ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపవాస దీక్షల ద్వారా పరిడవిల్లిన క్రమశిక్షణ, సహోదరత్వం, దాతృత్వం, దైవభక్తి, ఆధ్యాత్మిక చింతనల కలయిక పవిత్ర రంజాన్ మాసమని అన్నారు. ముస్లిం మైనారిటీల అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మసీదుల మరమ్మతులకు నిధులు ఇచ్చామన్నారు. హజ్ యాత్రకు వెళ్లే వారికి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. మైనారిటీలకి మా ప్రభుత్వం ఇప్పుడు కూడా అండగా ఉంది. ఎవరు కూడా అపోహలు చెందాల్సిన పరిస్థితి లేదు. చంద్రబాబు వచ్చింది, మేము కలుస్తున్నాం. ఈరోజు కేంద్రంలో బీజేపీతో మేము అందరం ఉన్నప్పుడే కూడాను, ఇంతకుముందు కూడా ఉన్నప్పుడు కూడా ముస్లింల హక్కుల పరిరక్షణ కోసం మైనారిటీస్గా లౌకికవాదంలో ఉన్నదాన్ని పరిరక్షించే విధంగా మేము ఉన్నాం. పూర్తిగా వారికి అండగా మా ప్రభుత్వం ఉందని తెలియజేసుకుంటూ ఒకసారి తీసుకుంటే ఈ ఈద్గా నిర్మాణానికి కూడా మేము సహకరించింది. సింగరాయకొండలో ఈద్గా చూస్తుంటారు. అది చాలా రాజస్థాన్లో కట్టినటువంటి కట్టడాల మా సంధాని భాష చేత కట్టించేది. దాన్ని లెవెలింగ్ చేద్దామంటే అలా మళ్ళీ ఇప్పుడు అక్కడ నేను లెవెలింగ్ చేయాలి. సార్ పోయినసారి మనకు అక్కడ ఇది మన మీటింగ్ కూడా జరిగింది అనుకుంటా, అందరూ వచ్చి ఉంటారు. అక్కడ షాదీఖాన్ మా పెద్ద ఆయన దామచల్ ఆయన గారి టైంలో చేసింది, పాకల్లో కానీ ఇక్కడ కానీ. అదేవిధంగా రంజాన్ మాసంలో మన మసీదులకి రంగులు వేసుకోవడానికి కూడా నిధులు ఇవ్వడం జరిగింది. ఈరోజు మన సమైక్యత కోసం మనం కట్టుబడి ఉన్నాం. అదేవిధంగా హజ్ యాత్ర, హజ్ భవనం గుంటూరులో నిర్మాణం కోసం నేరుగా విజయవాడ నుంచి ఫ్లైట్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా మా వ్యాపారం చేసినటువంటివి. అంతేకాకుండా మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఎక్కడైనా కానీ మతపరంగా ముస్లిం మైనారిటీ సోదరులకు ఏ ఇబ్బంది వచ్చినా తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో ఉన్నప్పటికీ కూడా మీకు అండగా మా ప్రభుత్వం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆందోళన చెందాల్సిన పరిస్థితులు కూడా లేవని చెప్పేసి. ఇంకా మనకి షాదీఖానా అడుగుతున్నారు, స్థలం చూసుకున్న పరిస్థితిని బట్టి మనం చేయాల్సి వస్తుంది.